హాయ్ స్పేస్ లవర్స్, భూమిపై వర్షం పడితే మనం చల్లని చినుకులను ఆస్వాదిస్తాం కదా. కానీ ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక వింత గ్రహం మీద ఉన్నారు. అక్కడ ఆకాశం నుండి నీటి చుక్కలు కాకుండా కరిగిన ఇనుము వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? అవును, వినడానికి ఏదో హారర్ సినిమా కథలా ఉన్న నాసో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక గ్రహం నిజంగానే నరకాన్ని తలపించే వాతావరణాన్ని కలిగింది. ఆ గ్రహం పేరు WASP 76b. ఇక్కడ పగలు ఇనుము ఆవిరై మేఘాలుగా మారితే రాత్రిపూట ఆ మేఘాల నుండి ఇనుప చుక్కలు రాలుతున్నాయి. అసలు అంతరిక్షంలో ఇలాంటి భయంకరమైన వాతావరణం ఎలా సాధ్యం? అక్కడ ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉంటాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఇనుప వర్షం కురిసే ఆ మృత్యు గ్రహం రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ గ్రహం మన నుండి సుమారు 640 కాంతి సంవత్సరాల దూరంలో థిసిస్ కాన్స్టలేషన్లో ఉంది. వాస్ప్ 76b తన నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందంటే అక్కడ పగటిపూట ఉష్ణోగ్రతలు అక్షరాల 2400 డిగ్రీల సెల్సియస్ దాటుతాయి. ఈ వేడి ఎంత భయంకరమైందంటే మన భూమి మీద ఇనుము 1500 డిగ్రీల దగ్గర ద్రవంగా మారుతుంది. కానీ ఇక్కడ 2400 డిగ్రీల వద్ద ఇనుము ఆవిరై గాల్లో కలిసిపోతుంది. ఈ గ్రహం తన నక్షత్రానికి టైడల్లీ లాక్ అయి ఉంటుంది. అంటే ఒకవైపు ఎప్పుడు కూడా పగలు, మరోవైపు ఎప్పుడు రాత్రి. పగటి వైపు ఉన్నటువంటి ఆ విపరీతమైన వేడికి ఇనుము ఆవిరై మేఘాలుగా మారుతుంది. మరి ఆ ఇనుప వర్షం ఎలా కురుస్తుంది? ఇక్కడే అసలు ఫిజిక్స్ మ్యాజిక్ కూడా ఉంది. పగటి వైపు ఆవిరైన ఇనుము గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల ద్వారా గ్రహం యొక్క రాత్రి వైపు చేరుకుంటుంది. రాత్రి వైపు ఉష్ణోగ్రతలు సుమారు 1500 డిగ్రీలకు పడిపోతాయి. అప్పుడు ఆ ఆవిరైన ఇనుము చల్లబడి ద్రవం రూపంలోకి మారి ఆకాశం నుండి ఇనుప చుక్కలుగా కిందకు రాలుతుంది. అంటే పగలు గ్యాస్లా ఉన్నటువంటి ఇనుము రాత్రికి వర్షంలా మారుతుందన్నమాట. స్విట్జర్లాండ్లోని జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎక్స్ప్రెస్సో అనేటువంటి అత్యాధునిక పరికరం ద్వారా ఈ గ్రహం వాతావరణంలో ఇనుప ఆవిరిని పక్కాగా గుర్తించారు. మిస్టరీ ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్. 2025-26 మధ్య జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అందించిన డేటా ప్రకారం వాస్ప్ 76b వాతావరణంలో కేవలం ఇనుపు మాత్రమే కాదు, క్రోమియం, మెగ్నీషియం వంటి ఇతర లోహాలు కూడా ఆవిరి రూపంలో ఉన్నాయని తేలింది. అంటే అక్కడ కురిసేది కేవలం ఇనుప వర్షం మాత్రమే కాదు, అదొక మెటాలిక్ స్టార్మ్. ఈ గ్రహం ఒక గ్యాస్ జెయింట్. అంటే దీనికి భూమి లాంటి గట్టి ఉపరితలం ఉండదు. ఒకవేళ మనిషి అక్కడికి వెళ్ళగలిగితే ఆ వేడికి ఆవిరైపోవడమో లేదా ఆ ఇనుప వర్షం దాటికి కరిగిపోవడమో ఖాయం. నిజానికి వాస్ప్ 76b అనేది అంతరిక్షంలోని విభిన్నమైన భయంకరమైన రూపాలకు ఒక నిదర్శనం. ఆకాశం నుండి నీరు కురిసేటువంటి భూమి ఎంతటి అదృష్టమో అర్థం చేసుకోవడానికి ఇనుప వర్షం కురిసే ఈ నరకపు గ్రహమే ఒక సాక్ష్యం. అనంత విశ్వంలో ఇలాంటి వింత లోకాలు ఇంకా ఎన్నున్నాయో ఎవ్వరికీ తెలియదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆకాశం నుండి కరిగినటువంటి ఇనుప వర్షం కురిసే ఆ వింత గ్రహం గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతరిక్షంలో ఇలాంటి నరకపు లోకాలు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.